అందరిది బాగుందండి. ఉన్న ప్రతి క్యారెక్టర్ జస్టిస్ చేశారు. అండ్ స్క్రీన్ ప్లే చాలా బాగుంది. మంచి సాంగ్స్, పెద్దగా సాంగ్స్ ఏం లేవు, బట్ ఉన్న 2-3 పాటలు చాలా బాగున్నాయి. మ్యూజిక్ కూడా బాగుంది. నాకు నచ్చిన సీన్ చాలా ఉన్నాయండి. అలా నవ్వుకుంటే ఇప్పుడు సడన్గా మీరు అడిగితే కష్టము, బట్ చాలా బాగుంది. జాతకాల గురించి అంటే మరీ జాతకాలను పిచ్చిగా నమ్మితే ఏమైద్ది అని తెలుసు ఈ మూవీలో ఉంటుంది. సో అన్నీ ఏది అతిగా నమ్మకూడదు, బట్ దాన్ని కామెడీగా చూపించారు. ఏం తెలియలేదండి, అంటే అంత ఆలోచించేలాగా ఏం లేదు సినిమా. అలా థియేటర్లో ఉన్న వాళ్ళందరూ నవ్వుకుంటూనే ఉన్నారు. అలానే నవ్వుకుంటూనే బయటకు వస్తారు. సినిమా రాలేదు, ఆద్యంతం నవ్వుకోవడమే. వెళ్ళినప్పటి నుంచి కూడా సూపర్గా ఉంది. హీరో నరేష్ కానీ, అవసరాల శ్రీనివాస్ గారు కానీ, నెక్స్ట్ ప్రియదర్శి సరే వైవా హర్ష, అందరూ అలా నవ్వుకుంటూనే ఉన్నాం. సినిమా అంతా కూడా చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో ఇంత కామెడీ సినిమా నేను చూడలేదు, చాలా బాగుంది. అంటే ఒక మెసేజ్ ఎట్లా ఇవ్వాలి అనేది మొత్తం కామెడీ ద్వారానే ఇచ్చారనమాట. ప్రతి సీన్ దగ్గర సెకండ్ హాఫ్ ఇదేంటి హోటల్లో జరిగేదంతా కామెడీ, అదంతా చాలా బాగుంది. ఇంద్రగంటి గారి సినిమాలు అంటేనే ఫ్యామిలీ, బట్ అదే జోనర్లో కంప్లీట్గా తీస్తున్నారా మరి, లేకపోతే ఏమైనా చేంజ్ చేయాలా? అంటే నేను ఈ సినిమా వరకే మాట్లాడగలను. అదైతే బాగుంది. అంటే కంప్లీట్ ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉంది. చిన్నపిల్లలతో కూడా వచ్చి హ్యాపీగా నవ్వుకుని వెళ్ళొచ్చు ఫుల్గా. అది చెప్పక్కర్లేదు ఇంకా దర్శి గారి యాక్టింగ్ అంటే. సో యాజ్ మిగిలిన సినిమాలు ఎట్లయితే ఉన్నాయో ఈ సినిమా కూడా డిఫరెంట్ యాంగిల్ కామెడీ పరంగా తన యాక్టింగ్ మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ చేసుకున్నారని చెప్పొచ్చు. అది వెన్నెల కిషోర్ గారిది ఇంకా సూపర్ హైలైట్ కామెడీ. ఇద్దరు కాంబినేషన్లో వచ్చింది. యాక్చువల్లీ ఇద్దరు 2 డిఫరెంట్ గ్రేట్ యాక్టర్స్. సో ఇద్దరు కాంబినేషన్లో వచ్చింది. చాలా బాగుంది మూవీ, అయితే చూడొచ్చు. జాతకాల గురించి జాతకాలు ఎంతవరకు నమ్మొచ్చు, కొందరు పిచ్చిగా నమ్ముతారు, కొందరు అసలు పట్టించుకోరు. సో ఎంతవరకు తీసుకెళ్లొచ్చు అనేది అయితే చూపించారు ఈ మూవీలో. హీరోయిన్ పర్ఫార్మెన్స్ అంటే మామూలుగా ప్రతి సినిమాలో జస్ట్ అట్లా వచ్చి వెళ్ళిపోవడం అలా జరుగుతుంది. బట్ ఈ మూవీలో కొంచెం చూపించారు. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా ఉంది, క్యారెక్టర్ రోల్ అనేది. అంటే అదే ఇందాక చెప్పాను కదా, జాతకాల గురించి ఎంతవరకు తీసుకోవచ్చు, ఒకళ్ళు చెప్పారని చెప్పి గుడ్డిగా అట్లా వెళ్ళిపోకుండా ఎంతవరకు తీసుకోవచ్చు అనేది చూపించారు సినిమాలో. చాలా తనికెల భరణి గారు వాళ్ళందరూ కూడా చూడడానికి వచ్చారు యాక్చువల్గా ఇప్పుడు. సో సీనియర్ యాక్టర్స్ లేకపోతే ఆల్మోస్ట్ అందరూ సీనియర్ యాక్టర్సే ఉన్నారు మూవీలో. డెఫినెట్గా స్టార్టింగ్లో చెప్పిందే అది. నేను అందరూ ఫ్యామిలీ మొత్తం చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళతో అందరూ కలిసి వచ్చి చూడొచ్చు. ఇదైతే ఫుల్ కంప్లీట్ చేంజ్ ఓవర్ ఉంది ఇదైతే. అందులో ఒక కొంచెం సీరియస్ రోల్ అండ్ అట్లా ఉంటుంది. సో ఇది కంప్లీట్ కామెడీ రోల్ అనమాట. అండ్ ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంది. థియేటర్లో హిల్లేరియస్ రెస్పాన్స్ ఇస్తున్నారు. నేను ఫస్ట్ టైం మన తెలుగు అమ్మాయిని, విజయవాడ అమ్మాయి, ఈరోజు ఐ థింక్ ఫ్రమ్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య నాది ఫిలిం డైరెక్ట్ OTT రిలీజ్ అయింది. సో తర్వాత మిస్టర్ ప్రెగ్నెంట్ వచ్చింది. ఇప్పుడు ఒక ప్రాపర్ థియేటర్ సినిమా విత్ హిల్లేరియస్ రెస్పాన్స్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకు అది చాలా థ్రిల్లింగ్ అండ్ సర్ప్రైజింగ్ మూమెంట్ ఇది. అండ్ ఒక్కొక్క పంచ్కి అందరూ ఒక పాయింట్లో అయితే జనాలు క్లాప్ చేసేస్తున్నారు నవ్వి. ఐ థింక్ మనం చాలా లక్షలు ఖర్చు పెడతాము మనం ఆనందం కోసం. అలాంటిది ఒకళ్ళు నవ్వించడం అనేది ఒక పెద్ద ఆర్ట్. అలాంటిది ఒక జస్ట్ 200 రూపీస్ టికెట్తో 2 గంటలు నాన్ స్టాప్గా నవ్వించబోతున్నాం మిమ్మల్ని సారంగపాణి జాతకంతో. సో ఈ సమ్మర్ వేసోల్లో ఎగ్జామ్స్ అయిపోయింది కదా, మరి ఇప్పుడు రిలాక్స్ అవ్వాలి కదా. మన తెలుగు ఆడియన్స్కి పర్టికులర్గా సినిమాలంటే భయంకరమైన ప్రేమ. సో మీ ఎగ్జామ్స్ అయిపోయాగానే స్ట్రెస్ అంతా పక్కన పెట్టి క్వశ్చన్ పేపర్లు కబోర్డ్లో దాచేసి ప్రశాంతంగా ఒక సినిమాకి వచ్చేసి 2 hours ఫుల్ ఎంజాయ్ చేయండి. మీరు మీ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అందరూ కలిపి వచ్చి ఎంజాయ్ చేసే సినిమా సారంగపాణి జాతకం. సో ప్లీజ్ థియేటర్స్లో ఉంది, డూ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ అండ్ హ్యాపీగా నవ్వుకోండి. నమ్ముతానండి. యాక్చువల్లీ సినిమా చేసిన తర్వాత నుంచి నమ్మడం మొదలుపెట్టాను. ఎందుకంటే నా జాతకం మారిపోయింది సినిమా చేయడం వల్ల. కాబట్టి ఇంద్రగంటి గారితో వర్క్ చేయడం, ఆయన నా ఫేవరెట్ డైరెక్టర్. సో నా జాతకంలో ఎక్కడో రాసి పెట్టింది కాబట్టి గ్రహాలన్నీ అలా కలిసి సినిమాలో చేశానని నమ్ముతున్నాను. సో జాతకాలు నమ్మాలనుకుంటున్నా ఈ సినిమా చూశాక.
అతని జాతకంలో మరి ఎక్కడ నేను రాసి పెట్టున్నానో దాన్ని బట్టి అతన్ని అడగాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఒక అద్భుతమైన కామెడీ చిత్రం. నాకు ఇందులో హీరో ఫాదర్గా పినాకపాణిగా పూర్తి స్థాయి పూర్తి వేషం ఇచ్చారు. సో నిర్మాత శివలం కృష్ణప్రసాద్ గారికి, దర్శకులు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారికి, ప్రియదర్శికి అందరికీ కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అద్భుతమైన సినిమా. ఈ 15-20 రోజులు హాయిగా ఫ్యామిలీస్ వెళ్ళి ప్రశాంతంగా చూడదగ్గ సినిమా. మన కుటుంబాలు, పక్క కుటుంబాలు కూడా బాగుందండి. అందరి పాత్రలు అద్భుతంగా ఉన్నాయండి. అది వ్యక్తిగతం, నేనేదో నమ్మను. లాస్ట్లో కూడా జాతకం నమ్మదని చెప్పాడుగా. ఏ శాస్త్రం మనిషిని చంపమని చెప్పదు అని చెప్పారు లాస్ట్లో. అంతే, అలా కన్క్లూడ్ చేస్తాను. అభిప్రాయం అలాంటిది ఏం లేదు. హాయ్, మంచి చక్కటి సినిమా. ఇది వ్యక్తిగతంగా జాతకాల గురించి తప్పితే శాస్త్రంగా ఏం అవమానించింది ఏం లేదు. అద్భుతమైన సినిమా అండి, కుటుంబాలు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ. బాగుంది. సారంగపాణి జాతకం సినిమా చాలా బాగుంది. నేను అసలు ఇంత కామెడీ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అందరూ కడుపుబ్బ నవ్వుకునే సినిమా తీశాడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు. చెప్పండి, ఇంకా చెప్పండి. సాంగ్స్ ఒకటి ఉందట్టుంది కానీ అంత సాంగ్స్ గురించి కాదు, మెయిన్ కామెడీ. మంచి ప్రియదర్శిని గారు అయితే, ఎన్ఎల్ కిషోర్ గారు కానీ మంచి కామెడీ ఎంటర్టైనర్. ఈ సమ్మర్ మంచి బ్లాక్ బస్టర్ పడింది. సో వైవార్స కానీ, తనిఖీల భరణి గారు కానీ, హీరోయిన్గా ఒక అమ్మాయి చేసింది, పేరు తెలియదు కానీ బాగుంది. చాలా సింపుల్ స్టోరీ, మంచి కామెడీ ఎంటర్టైనర్. కోర్టు సినిమా తర్వాత దానికంటే పెద్ద హిట్ సినిమా. అసలు కామెడీ ఈ టైప్ ఎక్స్పెక్ట్ చేయాలా, ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఓవరాల్ చూసుకుంటే మంచి బ్లాక్ బస్టర్ ఈ సమ్మర్. మీరు బాగుపడతారనేది ఒక కంక్లూజన్ చాలా బాగా ఇచ్చారు. జాతకాలు నమ్మడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ అనేది పాయింట్. అండ్ సినిమా అయితే అవుట్ అండ్ అవుట్ కామెడీ అన్న, హిలేరియస్ ఆర్గానిక్ కామెడీ, క్రింజ్ కామెడీ కాదు, డబుల్ మీనింగ్ డైలాగులతో కామెడీ కాదు, ఒక హెల్దీ కామెడీ, ఫ్యామిలీ అందరూ కూర్చొని నవ్వుకునే లాంటి ఒక కామెడీ. మనకు అలాంటి కామెడీలు ఇదివరకు మనం చూసుకుంటే కనుక జంజాల గారు కానీ, లేదంటే ఈవీవి గారు కానీ, మేడి జాతిరత్నాలు అక్కడ వాటిల్లో కూడా కొంత ఎక్కడో మనకు క్రింజ్ అనిపిస్తుంది. ఈ జనరేషన్ ఆఫ్ కామెడీ లాగా కొంతమంది. బట్ ఇది ఏంటంటే ఫ్యామిలీ అందరూ చూసేలాగా, కంప్లీట్ ఒక ఫ్యామిలీ ప్యాకేజ్, ఫ్యామిలీ అందరూ కూర్చొని చూసుకునేలాగా ఉండే ఒక మంచి కామెడీ ఫిలిం అనమాట. సో హెల్దీ. సత్య గారు కాదు, ప్రియదర్శి, ఎన్ఎల్ కిషోర్, వైవహర్ష గారిది సెకండ్ హాఫ్లో వస్తుంది. సెకండ్ హాఫ్ వాళ్ళ ముగ్గురు కామెడీ బాగుంటుంది. బట్ ఫస్ట్ హాఫ్లో మటుకు కొంత వెన్నెల కిషోర్ గారు అండ్ ప్రియదర్శి గారు వాళ్ళిద్దరు కామెడీ ట్రాక్ మామూలుగా ఉండదు అనమాట. నవ్వుతూనే ఉంటాం. అంత హిలేరియస్గా అయితే ప్లాన్ చేసుకున్నారు సినిమాని. నరేష్ గారి రోల్ ఆయనది బాగుంది, ఆయన క్యారెక్టరైజేషన్ బాగుంది. శ్రీనివాస్ గారు పినాకపాణి క్యారెక్టర్లో, ఫాదర్ క్యారెక్టర్లో ఆయన క్యారెక్టర్ కూడా చాలా చాలా బాగుంది. ఎవరి క్యారెక్టర్ తక్కువ ఏంటి, వీళ్ళది ఇంతే అని చెప్పలేము. సో ఎవ్రీ వన్ డిడ్ దేర్ బెస్ట్ సినిమాలో అయితే. బల్గం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిలిం. కోర్ట్ ఏమో యాక్షన్ డ్రామా ఉంటుంది. బట్ ఇది అలా కాదు, ఇది కంప్లీట్ కామెడీ అనమాట. ఆయన ఏదైతే కామికల్గా స్టార్టింగ్ సినిమా డైరెక్టర్లు తీసుకుని వచ్చారో ఆ కామెడీ ట్రాక్ ఆయనది, అది కనిపించింది అనమాట. కంప్లీట్ ఆయన జోన్లోకి ఆయన వచ్చి మళ్ళీ అంత ఫ్రీగా చక్కగా నటించినట్టు అయితే కనిపించింది. సో సినిమా అయితే కంప్లీట్ ఎనర్జెటిక్ కామెడీ, హెల్తీ కామెడీ. సో ఫ్యామిలీ అందరూ చూసే సినిమా అవుతుంది. సో మంచి సినిమా అన్న.